B9 న్యూస్ కి స్వాగతం. లింగాల మండల కేంద్రంలోని రాయవరం గ్రామంలో చాతగాని రేవంత్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు విమర్శించారు. మంగళవారం రాయవరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అధికారులను, కాంగ్రెస్ నేతలను నిలదీయాలని కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ గ్రామాలలో ముందుకు పోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను కాలయాపన చేస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా గ్రామాలలో ప్రజలకు వివరించి రైతు బంధు 500, గ్యాస్ సిలిండర్, మహిళలకు 2500, విద్యార్థినులకు స్కూటీలు, పెంచిన పింఛన్లు ఎక్కడా అని గ్రామాలలో ప్రజలకు వివరించి ముందుకు పోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థత పాలన కొనసాగిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీపై నియోజకవర్గంలో చాతగాని ఎమ్మెల్యే వలన ప్రజలు విసుగు చెందారని అన్నారు. అందరూ ధైర్యంగా గ్రామాలలో ముందుకు పోవాలని సూచించారు. ఎవరు భయపెట్టినా ఏం చేయలేరని, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాల్సింది ఇప్పుడే మనోధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. నా అచ్చంపేట ప్రజల కోసం ఎల్లవేళలా మీ అందరికీ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేటీ తిరుపతయ్య, వెంకటరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఆనంద్ రెడ్డి, నాయకులు సేవ్య నాయక్, కోనేటి తిరుపతయ్య, రానోజీ నాగేశ్వర్, శ్రీను, అశోక్ రెడ్డి, శేషయ్య, పోల శ్రీను, ఎల్లేష్, హనుమంతు నాయక్, శంకర్ నాయక్, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. తిరిగి కట్టిస్తారా, మీరు జైళ్ళ పాలవుతారా అని హైకోర్టు జడ్జి చివాట్లు పెట్టడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అక్కడ అద్భుతంగా అనలేమో, క్వాలిటీ లేకుండా నిర్మాణం చేస్తున్నారు. మళ్ళీ కూడా కోర్టుకు వెళ్తాం. ఈ రకంగా అందరినీ ఎక్కడ వీలైతే అక్కడ కూల్చివేద్దాం. అక్కడ హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట దుర్మార్గము, లంగదండలు, ఇక్కడ అచ్చంపేటలో చిరు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం, వాళ్ళ పుట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కావాలని కయ్యానికి కాలుదువి విచక్షణారహితంగా నాకు ఇప్పుడే సమాచారం చెప్తున్నా. 3 రోజుల నుంచి జరుగుతుంది లింగాల్లో. ప్రశాంత్ అనే యువకుడిని, వాళ్ళ తమ్ముడిని వాళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చి మారణాయుధాలతో వచ్చి వాళ్ళ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే తప్పించుకొని పోయినప్పుడు వాళ్ళు తెచ్చిన ఆయుధమే వాళ్ళ చేతికి తగిలిందని ఎంతవరకు కరెక్టో అది పోలీసులు చూసుకుంటారు. నిజంగా తప్పు ప్రశాంత్ తమ్ముడిని అయితే శిక్ష అనుభవిస్తారు, అది వేరు మాట. కానీ ప్రతి దగ్గర నేను వచ్చేటప్పుడు అడ్డుకోకుంటే పార్టీ నాయకులనే మీరు మొగోళ్ళే అయితే ఇట్లా నా మాట్లాడేది, మగ ఆడ దమ్ము ధైర్యం మొగోళ్ళే అయితే గువ్వల బాలరాజు లేకుంటే గువ్వల బాలరాజు ఎంబడులను తన్నండి, కొట్టండి, గుద్దండి, గిచ్చండి, కొరకండి, నరకండి, అప్పుడే నా దగ్గరికి రండి, లేకుంటే మీరు నా దగ్గరికి రావడానికి వీల్లేదని మాట్లాడుతుంటే చీత్కరించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇది ఎక్కడి దుర్మార్గం రా బాబు అని. 10 సంవత్సరాలు పాపం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు గువ్వల బాలరాజ్. కానీ ఏ రోజు కూడా మేము వస్తే వాళ్ళ ప్రజాప్రతినిధులను కూడా పక్కన పెట్టి పై కూర్చోండి నవ్వుతూ మాట్లాడి, ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షం ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడితే వాటిని ఖండిస్తూ మాట్లాడి తన పనిలో తాను చేసుకపోయాడు. కానీ ఇక ప్రతి పగలు ప్రతి